హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎగ్ బజ్జీ ఈజీగా ఎలా చేయాలనేది పిండి ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ముందు ఒక కప్పు శనగపిండిలో ఇలా ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వంట సోడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా పొడి పొడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకున్న తర్వాత మంచి కలిసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చిక్కగా పిండి అయితే కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపితేనే పిండి అనేది బాగా కలుస్తుంది. ఒకేసారి వాటర్ అంతా పోసుకొని కలిస్తే లూజ్ కానీ లేదంటే టైట్ కానీ అయిపోతుంది. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బబుల్స్ లాగా లేకుండా మెత్తగా అయితే పిండి అయితే కలిపేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనం ఇలా ఫింగర్తో అన్నప్పుడు ఎక్స్ట్రా పిండి అంతా జారిపోయి దానికి ఉండే అంతనే ఉండాలన్నమాట, ఫింగర్కి పట్టుకునే అంతనే. ఏ బజ్జీ చేయాలన్నా కూడా పిండి అయితే ఈ విధంగానే కలుపుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా బజ్జీలు అనేవి మంచి పొంగుతూ వస్తాయి. చూసారు కదా, ఎగ్స్ అయితే నేను ఒక 6 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఎగ్స్ అయితే ఉడకపెట్టేసుకున్నాను. సాల్ట్ వేసుకొని అంటే కల్లుప్పు వేసుకొని 10 నిమిషాలు సిమ్లో, హై ఫ్లేమ్లో 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను ఎగ్స్. ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత 2 పీసెస్ లాగా చేసుకొని పిండిలో ముంచేసుకొని బజ్జీలు అనేది వేసుకుంటే బజ్జీలు అనేవి పేలకుండా ఉంటాయి. మనము ఎగ్ ఒకేసారి కట్ చేయకుండా ఫుల్ ఎగ్ వేసామనుకో ఎగ్ బజ్జీలు అనేవి పేలుతూ ఉంటాయి అన్నమాట. లేదంటే ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకున్నా కూడా ఫుల్ ఎగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతాయి బజ్జీలు అయితే. చాలా టేస్టీగా వచ్చాయి. ఇది మొన్న వర్షం పడిందని చెప్పి నేను ఎగ్ బజ్జీ అయితే చేశాను. రెసిపీ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము.